Hello all, welcome back to my channel Anu Ajay Official. ఈ రోజు మన వీడియోలో పల్లి చిక్కీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీన్ని ప్రాంతాన్ని బట్టి పిలుస్తారు. వేరుశనగ అచ్చు అంటారు, పల్లి పట్టి అని కూడా అంటారండి. ఇక్కడ ఫస్ట్ అయితే ప్లేట్ని వెనక్కి తిప్పుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మంచిగా గ్రీస్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ కప్తో ఫుల్గా పల్లీలు తీసుకున్నానండి. ఇవి సిమ్లోనే 15 మినిట్స్ పాటు ఇలాగా సమానంగా కుక్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుందండి. అలాగే ఇక్కడ పల్లీలో ఒక కప్ తీసుకున్నాం కాబట్టి 3/4 కప్ బెల్లం తీసుకున్నానండి. తురుముకున్న బెల్లం అయితే ఈజీగా కరుగుతుంది, టైం వేస్ట్ అవ్వదు. దీనిలో ఒక్క చుక్క కూడా నీళ్ళు వేయక్కర్లేదండి. సిమ్లో పెట్టుకొని అలా తిప్పుతూ ఉంటే ఇలాగ పాకం వస్తుంది. పాకం కరెక్ట్గా వచ్చిందో లేదో ఒక కప్లో కొంచెం వాటర్ తీసుకొని ఇలా కొంచెం వేసుకోవాలండి. ఇలా వేసుకొని 2 మినిట్స్ పాటు పక్కన పెట్టి ఇప్పుడు తీసుకొని విరిస్తే కనుక అప్పడం విరిచినట్టు సౌండ్ రావాలండి. అంతే, పాకం అయిపోయినట్టే. ఇప్పుడు పర్ఫెక్ట్గా చిక్కీ వస్తుంది. ఈ పాకంలో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది. ఈ చిక్కీ అంతా బెల్లం పాకంలోనే ఉందండి. బెల్లం పాకం కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాకంలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పల్లీల్ని 2 బద్దల కింద చేసుకోవాలండి. ఇది వేసుకొని మంచిగా కలుపుకోవాలి, బెల్లంతో పల్లీలు కలిసేలాగా. ఇప్పుడు ఇక్కడ 1.5 స్పూన్ నేను నెయ్యి వేసుకున్నానండి. ఇప్పుడు మనం గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్ మీద వేసుకోవాలి. వేసుకొని ఇలాగా సమానంగా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే ఆనవాలు పెట్టుకోవాలి. 3 అవర్స్ పాటు పక్కన పెట్టుకొని కట్ చేసుకోవడమే అండి. ఎంతో టేస్టీగా ఉండే పల్లి చిక్కీ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.